నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మరి చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. సంబరాలు చేసుకుంటున్నారు నగరి వైసీపీ కార్యకర్తలు. రోజక్క ఓడిపోయిందనటకి సంతోషము. షర్మిలక్క రాజీనామా చేయాలంట అధ్యక్ష పదవికి. ఈమెతోనే చేయి పాటికి పట్టిందట శని. సర్కార్ బడవలు చేసిండ్రు ఎరేటి ప్రచారం. ముందుగాల బల్లె సవలతు చేయాలంటున్నారు జనం. సంగారెడ్డి జిల్లాలో బయటపడ్డది కల్తీ డీజిల్ భాగోతం. బంకులకు వచ్చే కస్టమర్లు అవుతున్నారు గరం గరం. పవన్ దగ్గర పనిచేస్తా అంటున్న గంగులు. ఏపీలా అన్నతోటి పొసగక తెలంగాణలా పార్టీ పెట్టింది. ఈడ అయ్యేటట్టు లేదని పెట్టిన పార్టీని సేయి పార్టీలో కలిపి తెలంగాణలో దుఃఖం మూసింది. ఆడబిడ్డే ఈడబిడ్డ కాదని తెలుసుకొని మళ్ళీ ఏపీకి పోయింది. సెయ్యి పార్టీకి పెబ్బే అయింది. కానీ ఇప్పుడు షర్మిలక్క ఏపీ సెయ్యి పార్టీకి పెబ్బే పదవికి రాజీనామా చేసేటట్టు ఉన్నదని అంటున్నారు బయట. మరి గట్ల ఎందుకనంటే సెయ్యి పార్టీని విజయ తీరాలకు తీసుకొచ్చి మళ్ళా మున్పటి జోరును చూపిత్తని అని షర్మిలక్కను పెప్పే చేసిండ్రు సెయ్యి పార్టీ ఢిల్లీ లీడర్లు. గని షర్మిలక్కకే విజయం దక్కలే. కూటమి గాలిలా పంకే కొట్టుకపోయింది. ఇంకా సెయ్యిదేమున్నది? గని షర్మిలక్క వల్లనే పార్టీకి నష్టమైందని గరమైతున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కార్యకర్తలు. కాపాడండి 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 రాహుల్ గాంధీ గారి నాయకత్వం. సోనియా మేడం, రాహుల్ గాంధీ అన్న పోటువలు పెట్టుకొని కాపాడండి కాపాడండి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని కాపాడండి అని నినాదాలు చేసే పరిస్థితి ఉన్నదంటే రాజన్న బిడ్డ మీద బగ్గనే కోపంగా ఉన్నారు ఏపీ సెయ్యి పార్టీ కార్యకర్తలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి, మోడీ లాంటి రాక్షసులు మా మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, మమ్మల్ని వేధించినా సరే భయపడకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళం. కానీ ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని ఈ జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి కడుపును తప్పబొట్టి కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసి వాడుకొని వీళ్ళిద్దరూ కూడా కార్యకర్తలకి నమ్మక ద్రోహం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. వీళ్ళందరూ ఏం పాపం చేశారు? ఏమి సాధిస్తూ ఉందో? కేవలం డబ్బులే ఎజెండాగా పెట్టుకుందో, కేవలం ఒక కక్షపూరితమైనటువంటి చర్యకు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో మాకెవరికి అర్థం కావట్లా. దీనికి సమాధానం చెప్పాలి. అదన్నట్టు అసలు ముచ్చట షర్మిలక్క పార్టీలున్నా అందరినీ కలుపుకొని పోలేదట. ఆమె అనుకున్నోళ్ళకే సానా మందికి టికెట్లు ఇప్పించుకున్నదట. కానీ సెయ్యి పార్టీ కోసం పనిచేసిన సానా మందికి మొండి సెయ్య చూపెట్టిందట. ఇక ఫండ్స్ కూడా ఎటెటో పోయినాయట. అక్క సెయ్యి పార్టీని కాపాడనీకి రాలేదట, సంపేనికే వచ్చిందట. ఇన్నొద్దులు సెంట్రల్లో మోడీ సార్ తోటి, రాష్ట్రంలో జగనన్నతోటి పడ్డ కట్టాల కంటే ఇప్పుడు వచ్చిన షర్మిలక్కతోటే ఎక్కువ కట్టాలు పడ్డారట ఏపీ సెయ్యి పార్టీ లీడర్లు, కార్యకర్తలు. ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నమ్మహం చేసినటువంటి పిసిసి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నటువంటి షర్మిల బాధ్యత వహించి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్టీ కార్యకర్త అభ్యర్థులు ఎవరికి కూడా సకాలంలో జెండాలు కానీ మెటీరియల్ కానీ అందించలేదు. కార్యకర్తలను, లీడర్లను మోసం చేసినందుకు సెయ్యి పార్టీ అధ్యక్ష పదవికి షర్మిలక్క రాజీనామా చేయాలి అని అంటున్నారు. విజయవాడ ఏపీసీసీ పార్టీ కాడ మీటింగ్ పెట్టుకున్న ఏపీ సెయ్యి పార్టీ లీడర్లు, కార్యకర్తలు. మరి గిల ఏడుపును చూసన్నా షర్మిలక్క రిజైన్ ఇత్తదో, సోనియా మేడంకు, రాహుల్ అన్నకు చెప్పి బుద్రికిత్తదో గాని ఎలక్షన్ రిజల్ట్ వచ్చి ఇంకా సర్కారు కూడా ఏర్పడక మున్పే సెయ్యి పార్టీల లొల్లీలు, పంచాదులు అవుతున్నాయంటే చెల్లె షర్మిలక్క పెద్ద మంటే పెట్టినట్టున్నది సెయ్యి పార్టీలా. అటు అన్నా దూరం అయ్యే, ఇటు తెలంగాణ పార్టీ లేకుంటయ్యే. ఇప్పుడు అధ్యక్ష పదవి కూడా పోయేటట్టుండే. పాపం షర్మిలక్క ఎందుకైనా మంచిది
ఓ పారి వేణుస్వామి తానకు పోయి జాతకం చూపెట్టుకొని ఏదన్నా పూజ చెప్పించుకోరాదు, లేకపోతే బ్రదర్ అనిల్ అన్నతోటే ప్రేయర్ చెప్పించుకో, మళ్ళా మున్పట్టి పాతారా వత్తది కావచ్చు అని సలాలెత్తున్నారట శర్మిలక్క ఫ్యాన్స్ కొందరు. ఇప్పుడు పవన్ సార్ గెలిచిండని జన సైనికులు, ఫ్యాన్స్, పవన్ సార్ ఇంటోళ్ళు ఎంత ఖుషి అవుతున్నారులా. బాబు సార్ గెలిచిండని, లోకేష్ అన్న గెలిచిండని సైకిల్ పాటోళ్ళు, నందమూరి, నారావారి ఫ్యాన్స్ కూడా మస్తు సంబరంగా ఉన్నారు. మన అనుకున్నోళ్ళే గెలిస్తే గట్లుంటుంది సంబరం. అయితే నగరిలా రోజక్క ఓడిపోయిందని పంక పాటోళ్ళు ఎవ్వరూ బాధపడతలేరట, పటాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారట. జాగాల్లో పోటీ చేస్తే 164 జాగాల్లో ఓడిపోయినరు పంకపాటోళ్ళు. దీంట్లో రోజక్క ఓడిపోవుడు ఇంకో లెక్క. మంచిగైంది, మంచి పనైంది అని సంబరపడేటోళ్ళే తప్పితే అయ్యో అక్క ఓడిపోయింది పాపం, ఈ తప్ప కాకపోతే అచ్చ తప్ప గెలుస్తామని ఓదాచోటలు ఎవ్వరు లేరట నగరి నియోజకవర్గంలో రోజక్కను. ఇన్నొద్దులు శని పట్టినట్టు పట్టింది పంకపాటికి అని గరమైతున్నది నగరి నియోజకవర్గం లీడర్ కేజే శాంతక్క. 10 సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రోజు అడుగు పెట్టిందో అప్పుడే పార్టీకి కూడా శని పట్టిందని చాలా బాధ మాకు. దీనికి టికెట్ ఇవ్వకుంటే ఈసారి తరిమునుంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చుండేది కాదు. ఈ రోజు అన్న వ్యక్తి నగిరిలో వచ్చి దాపరించి కుటుంబ పరిపాలన, అరాజకము, అక్రమం, అవినీతి, అన్యాయం ఇన్ని చేసి నగిరి నా అడ్డ నా గడ్డ అని ఎవరు అడ్డలో వచ్చి ఎవరు అవినీతి చేసేది? ఏమనుకున్నావు? నగిరి ప్రజల్ని చిత్తుగా నేను ఓడించి నగిరిలో నేను ఇంకెక్కడ కనిపించుకుంటా భూస్థాపితం చేసినారు. చూసినావా రోజా? శాంతక్క మాటలు చూస్తుంటే రోజక్క మీద బగ్గని కోపం ఉన్నట్టున్నది. 10 ఏళ్లకెంచి నగరికి పట్టిన పీడ పోయిందట రోజక్క ఓడిపోవడుతోటి. అసలు రోజక్కకు టికెట్ ఇవ్వట్టుకనే పంకపాటి గీ పరిస్థితి వచ్చిందట. రాజకీయాలు చేసేదని తెలియని వ్యక్తి నువ్వు. అందరిని విరోధాలు చేసి ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు పోకూడదు, ఎవరు రాకూడదు అన్న ఒక కర్మమైన ఆడదాన్ని తెచ్చి నగిరిలో పెట్టుకొని మేమెంతో తప్పు చేసినామని ఎప్పుడో మేమందరూ తెలుసుకున్నాం. బాయ్ రోజా, బాయ్, పో పో పో, ఎక్కడక్కడ పో, షూటింగ్ లో ఎక్కడ అడుక్కు తింటావో తినిపో రోజా. శాంతక్క మాట్లాడే మాటలను బట్టి రోజక్క సైకిల్, గిలాసా, పూ పాటోళ్లతోటే కాదు సొంత పాటోళ్లతోటి కూడా లొల్లిలు, పంచాదులు వెట్టుకున్నట్టున్నది కదా. గందుకే ఎన్నటికంచో నగరిల రోజక్క సొంత పాటోళ్లే సపోర్టు చేస్తలేరు. ముందటికెంచి రోజక్క కంటే గీ శాంతక్కకు అస్సలే పడది. గందుకే గనడుమ శాంతక్కను రోజక్కను జగనన్న బల్మిట్కి కలుపుదామని చూసినా కూడా గాలే. ఒకల సెయ్యిని ఒకరు సెయ్యిలేసి మీరు కలిసిండ్రు అని చెప్తే అప్పటి మందం చిన్నగా నవ్వింది శాంతక్క గాని రోజక్క దిక్కు కూడా చూడలే. గందుకే ఇప్పుడు రోజక్క నగరిలో ఓడిపోతే పక్క పాటోళ్ళ కంటే సొంత పట్టమే అయిన శాంతక్క గింతగానం సంబరపడుతున్నది అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరికైన నగరి పబ్లిక్. మీ ఇంటికి కొత్త చుట్టాలు వస్తున్నారులా? అగో మొన్ననే ఎలక్షన్లు అయిపోయినాయి కదా, మళ్ళీ కొత్త చుట్టాలెవలు అని పరిశన్ అవుతున్నారు కదా. ఎండాకాలం సెలవులు అయిపోయినాయి కదా, ఇక ఈ స్కూల్ తెచ్చి యాళ్ళైంది. మీ పిల్లలను మా ఈ స్కూల్లో చేర్పియనంటే మా ఈ స్కూల్లో చేర్పియుండ్రని ప్రైవేట్ స్కూల్లో గల్లీ గల్లీ తిరుగుతుంటారు. ఇక బడిబాట పేరు మీద సర్కారు బడిసార్లు కూడా తిరుగుతుంటారు. కానీ అందరూ తిరిగింది ఒక ఎత్తు అయితే గిడవో ఈ స్కూల్లో చూడుండ్రి ఎంత ఎరేటిగా తిరుగుతున్నారో. టీచర్లు చాలా మంది తిరుగుతుంటారు. ఎన్నిసార్లు తిరిగినా మీరు మోసపోకండి. ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మక విద్య లభిస్తుంది. అగో చూస్తున్నారా, సౌండ్ బాక్సులను ఎంబట పెట్టుకొని పిలగాళ్లను సర్కారు బడులకు తోలేయాలని మైకుల చెప్పుకుంటా ఎరేటి ప్రచారం చేస్తున్నారు. నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం తేరెట్పల్లి సర్కారు బడులు చేసిండ్రు గీగురం.
పిల్లగాళ్లను ప్రైవేట్ బడులలో దోలి అప్పుల కుప్ప నెత్తి మీద పెట్టుకోకుండ్రి. సర్కార్ బడిలో కూడా మేము మంచిగానే చదువు చెప్తాం, మీ పిల్లగాళ్లకు చదువు రాకపోతే బాగా చెప్తాం మమ్ముల నిలదీయుండ్రి అని మైకుల చెప్పుకుంటా గలీల పొంటి తిరిగిండు గీసారు. ప్రైవేట్ పాఠశాలలు చేసే గిమ్మిక్లను నమ్మకుండా మీరు వారు చెప్పే మాటలకు ప్రభావితం కాకుండా వాళ్ళు వ్యతిరేకించండి. మన పాఠశాలలో మీ పిల్లల్ని చదివించండి, భవిష్యత్తు ఉంటుంది. 4వ తరగతిలో గురుకులం రాపియండి, వస్తే పంపిద్దాము. 7వ తరగతిలో గురుకులం రాపియండి, వస్తే పంపిద్దాము. ప్రభుత్వ పాఠశాలలో విద్య బాగుంటుంది, గుణాత్మక విద్య ప్రభుత్వ పాఠశాలలో లభిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలందరూ కూడా మానసికంగా, శారీరకంగా మంచి ఉద్యోగాలలో ఉన్నారు, దృఢంగా ఉన్నారు. ఇన్నరా ప్రైవేటు బడులల్లా లక్షల ఫీజులు కట్టి ఉత్తగా పైసలను వేస్ట్ చేసుకోకుండ్రి. సర్కార్ బల్లే చదువు మంచిగా చెప్పే బాధ్యత మాది అని గ్యారంటీ ఇస్తున్నాడు సారు. మీరు మంచిగానే చెప్తున్నారు గాని సర్కార్ బడుల పరిస్థితి ఎట్లుంటదో అందరికి తెలిసిందేనాయే. ఓగో ఈ స్కూల్లా సౌలతులు చక్కగుండయి, సౌలతులు ఉన్న కాడ సార్లు చక్కగుండరు. అందుకే అప్పులైనా మంచిదే అని చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకే తోలుతారు. ముందుగల్లా సర్కారీ స్కూళ్ళల్లా అన్ని సౌలతులు మంచిగా చేసి చదువు చెప్పనికి సరిపోను సార్లను పెట్టి ప్రైవేట్ బడి కంటే సర్కార్ బడే నయ్యమని జనాలు అనుకునేటట్టు సర్కారోళ్ళు చేస్తే అప్పుడు అద్దన్నా కూడా సర్కార్ బడులకు లైన్లు కడతారు చాలా మంది. అప్పుడు మీరు గిట్లా మైకులు పట్టి తిరగాల్సిన అవసరమే ఉండదు అని అంటున్నారు సర్కార్ బడుల పరిస్థితిని చూస్తున్నోళ్ళు. అయినా మొన్ననే పట్నంలో ఉన్న ప్రైవేట్ బడులు చదివే చెప్పాలే, డ్రెస్సులు, సాక్సులు, బూట్ల పేరు మీద బడులలో దందాలు చేయొద్దని లెటర్ ఇచ్చింది కదా పట్నం డిఈఓ మేడం. అట్లనే అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రైవేట్ బడుల చదువు పేదోళ్లకు అందని ద్రాక్ష లెక్కనే అవుతున్నదని మొత్తుకుంటున్నారు. లక్షల ఫీజులు కట్టి పిల్లలను అటు ప్రైవేటుకు తోలలేక, సౌలతులు చక్కగలైన సర్కారు బడులకు తోలలేక సతమతమవుతున్న తల్లిదండ్రులు. వాళ్ళు వచ్చిన వాళ్ళ ప్రలోభాలు లొంగతాము, ఇల్లుకు గుళ్ళకు. థ్యాంక్ యూ. అంతా కల్తీమయం, ఈ జగమంతా కల్తీమయం. ఏంది యాంకరమ్మ, మొన్ననే కదా తిండిని చెకింగ్ చేసే ఆఫీసర్లు అంతటా చెకింగ్లు చేసి పెద్ద పెద్ద హోటళ్లను కూడా సీజ్ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళా కల్తేమొచ్చిందని అంటారా? తినే తిండిలనే కాదుల్లో ఇవాళ రేపు ఎన్లా చూసినా ఒరిజినల్ కంటే కల్తీయే ఎక్కువ ఉంటున్నాయి. ఇగో సంగారెడ్డి జిల్లాలో ఏం జరిగిందో మీరే చూడుండ్రి. అర్రే ఏడనో ఆన బగ్గనే పడ్డట్టుంది. ఊర్వకుంటా బకెట్ పెట్టిండ్రు. బకెట్ల ఆన నీళ్ళు బగ్గనే నిండినాయి కదా అని అనుకునేరు. గవ్వి ఆన నీళ్ళు కాదుల్లో, డీజిలు. అగో డీజిల్ తెల్లగా ఉంటది కదా, గిదేంది గిట్లున్నది అని అనబోతున్నారు కదా. కల్తీ డీజిల్ గిట్ల కాకపోతే ఇంకెట్లుంటది చెప్పుండ్రి. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం రామ్సన్పల్లి ఊళ్ళున్న పెట్రోల్ బంకులా గీ అన్న ట్రాక్టర్లా డీజిల్ పోయించుకున్నాడట. పోయించుకునేటప్పుడే డీజిల్ రంగు తేడా కొట్టి గిదేంది డీజిల్ గిట్లున్నది అని అడిగిండట. ఇక టెన్కా ఏం జరిగిందో అన్ననే చెప్తున్నాడు ఇనుండ్రి. కల్తీ డీజిల్ వచ్చిందని చెప్పేసి అడగడానికి వచ్చినాము. అడగడానికి వచ్చి ఆర్గ్యూ చేస్తూ మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. ఇదేందని ప్రశ్నిస్తే కొట్టడానికి పైకి వస్తారు. మళ్ళీ వాళ్ళే పోలీసు వాళ్ళని పిలిపించి మా పైన కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్నరా కల్తీ డీజిల్ పోతున్నారేందని అడిగినందుకు అన్ననే కొట్టనికి వచ్చిండ్రట బంకులు ఉన్నోళ్ళు. ఇక టెన్కా పంచాది పెద్దగా పోలీసులు రంగప్రవేశం చేసినాక డీజిల్ ఏంది గిట్లున్నది అని అడిగితే మైలేజ్ ఎక్కువ రానికి అలా కెమికల్ కలిపినాం సార్ అని చెప్పిండ్రట. ఇక గదే ముచ్చటను గా ట్రాక్టర్ డ్రైవర్కు కూడా చెప్పితే అయిపోవు కదా, మీది కుర్కొచ్చిండ్రట బంకోళ్ళు. ఇక డీజిల్ను చూస్తే ఏదో తేడా కొడుతుందని శాంపిల్లు తీసుకుని టెస్ట్కు పంపిండ్రట. మరి వీళ్ళు నిజంగానే డీజిల్లో నీళ్లు కలిపి అమ్ముతున్నారో లేకపోతే కెమికల్ కలిపి అమ్ముతున్నారో అటెన్ కెరకైతుంది కానీ చూస్తున్నారు కదా పబ్లిక్కు. సానా బంకులల్లా పెట్రోల్కు డీజిల్కు బదులు నీళ్ళే ఎక్కువతున్నాయట. జర పైలం చూసుకోండి మరి. ఏందో ఏమో పోన్రి, ఇవాళ రేపు తినే తిండి కాడికెళ్ళి వాడే వస్తువుల దాకా అన్ని కల్తే అవుతున్నాయి. ఎన్నని దొరకబడతాం కదా. సార్ 2 రూపాయలు తక్కువ మేము కూడా ఇడికే వస్తున్నాం సార్. దూరమైన వస్తున్నాం అన్నయ్య సార్. బకెట్లో తీసినా
సంబరాలు చేసుకుంటున్నారు నగరి వైసీపీ కార్యకర్తలు. రోజక్క ఓడిపోయిందనటకి సంతోషము. షర్మిలక్క రాజీనామా చేయాలన్నట అధ్యక్ష పదవికి. ఈమెతోనే చేయి పాటికి పట్టిందట శని. సర్కార్ బడవలు చేసిండ్రు ఎరేటి ప్రచారం. ముందుగాల బల్లె సవలతు చేయాలంటున్నారు జనం. సంగారెడ్డి జిల్లాలో బయటపడ్డది కల్తీ డీజిల్ భాగోతం. బంకులకు వచ్చే కస్టమర్లు అవుతున్నారు గరం గరం. పవన్ దగ్గర పనిచేస్తా అంటున్న గంగులు. ఇగో ఇవ్వాల ఇయాల్టి సిటీమార్ వార్తలు మేము చెప్పిన అన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.